న్యూస్ చూస్తున్నాం. సీఎంపై రాయితో దాడి చేసిన కేసులో సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. విజయవాడ కోర్టులో సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తారు. ఇద్దరు మైనర్లకు 164 సిఆర్పీఎస్ కింద నోటీసులు ఇచ్చారు. సీఎంపై రాయితో దాడి చేసిన కేసులో సాక్షుల వాంగ్మూలమైతే రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. విజయవాడ కోర్టులో సాక్షుల వాంగ్మూలమైతే నమోదు చేస్తారు. ఇద్దరు మైనర్లకు 164 సిఆర్పీఎస్ కింద నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వాషింగ్టన్ కు చెందిన డాక్టర్ లోకేష్ గా గుర్తించారు. ఈ క్రమంలో లోకేష్ గుండె నొప్పి వచ్చినట్లు పడిపోవడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, సీఎంపై రాయితో దాడి చేసిన కేసులో అయితే సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మైనర్లకు కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఏదైతే విజయవాడలో ఉన్న సింగనగర్ లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా బస్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి సీఎం జగన్ పై కూడా రాయితో దాడి చేశారంటూ కూడా ఆ వ్యక్తిని సతీష్ ని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. దానికి కేసుకు సంబంధించి అయితే విచారణ విజయవాడ కోర్టులో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ లోపలనే ఎవరైతే సాక్షులు ఉన్నారో, మైనర్లుగా ఇద్దరు సాక్షులు ఉన్నారు, సతీష్ మిత్రులుగా వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఆ స్టేట్మెంట్స్ ని కూడా ఇప్పటికే పోలీసులు రికార్డు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఎదుట అంటే జడ్జి ముందు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం పూట వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సతీష్ మిత్రులు ఇద్దరికి కూడా వాళ్ళిద్దరు మైనర్లు, వారికి 164 సిఆర్పీ కింద కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా పోలీసులు వాళ్ళని తీసుకొని కోర్టుకు కూడా తరలించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా జడ్జి ముందు వీరిద్దరి వాంగ్మూలం కూడా రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సతీష్ అనే వ్యక్తి రాయితో దాడి చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో వీరిద్దరు కూడా చెప్పినట్టుగా కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే సతీష్ రాయితో దాడి చేయబోతున్నారని వాళ్ళు మేము వాదించినప్పటికీ అతను దాడి చేశారంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా జడ్జి ముందు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. జడ్జి ముందు ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నారని కొంచెం రికార్డు ఇచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే దీంతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విదేశీ పర్యటనకు నిన్న రాత్రి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఒక డిబేట్ లో ఒక వ్యక్తి ఎవరైతే తుళ్లూరు లోకేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐగా ఉన్నారో అతను ఒక డిబేట్ లో కూడా సీఎం జగన్ లండన్ టూర్ ని నేను అడ్డుకోబోతున్నానంటూ కూడా అతను స్వయంగా కామెంట్ చేయడం జరిగింది. కామెంట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కలిసి కూడా లండన్ టూర్ వెళ్లే సమయంలో కూడా అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తుళ్లూరు లోకేష్ అనే వ్యక్తి కనిపించడం జరిగింది. మల్లికార్జున్, అయితే అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి డాక్టర్ లోకేష్ అని పోలీసులు అయితే గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే అతనికి గుండె నొప్పి వచ్చింది అంటున్నారు. అంటే పోలీసులు ప్రశ్నించే సమయంలో గుండె నొప్పి అనేది వచ్చిందా, లేదంటే ఆల్రెడీ తనకి ఆరోగ్యం బాగాలేక అక్కడ ఉన్నారా? అసలు ఏం జరిగింది? అతను అక్కడ ఎందుకున్నారు? లోకేష్ ఈ రోజు శనివారం రోజు సాయంత్రం కూడా అతను ఇటు విదేశానికి వెళ్ళబోతా ఉన్నారు. దాని క్రమంలోనే టికెట్ బుక్ చేస్తున్నాను కూడా పోలీసు ఎదుట చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం ఆ టికెట్ కు సంబంధించిన జిరాక్స్ నేను ఎయిర్పోర్ట్ లో తీసుకుందామని వచ్చినట్టుగా కూడా పోలీసులకు వెల్లడం జరిగింది. అనుమానాస్పద స్థితిలో అతను కనిపించాడని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే పర్యటన నేను అడ్డుకుంటానంటూ కూడా అతను కామెంట్ చేసిన నేపథ్యంలో పోలీసులు అతను కనిపించిన వెంటనే కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనిపై ప్రశ్నల వర్షం కూడా కురిపించడం జరిగింది. ఈ క్రమంలోనే అతనికి గుండెపోటు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అతను ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా గన్నవరం పోలీసులు విజయవాడలో ఉన్న ఆయుష్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అతనికైతే ట్రీట్మెంట్ అయితే ఆయుష్ హాస్పిటల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.